పత్రిజీకి ప్రతిరూపం ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు భాండశుద్ధి పాకశుద్ధి ప్రయోజనాలు అనే అంశం కోసం మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ గోమాత సురేష్ గారు, పంచగవ్య గోమాత సురేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ భాండశుద్ధి పాకశుద్ధి ఏంటి సార్? అంటే అది సంస్కృత పదాలు. భాండార్ అంటే భాండాగారం అంటే పాత్రలు, అదే పాకశుద్ధి అంటే వంట చేసుకునే పాత్రలు ఎలా ఉండాలి, అంటే మనం ఎటువంటి పాత్రలు వాడాలి అని సంస్కృతంలో మొట్టమొదటిగా ఉండేది. ఆయుర్వేదంలో మొదటి ప్రాధాన్యత ఏంటంటే నిల్వ ఉంచుకునే పాత్రలు, అంటే నిల్వ అంటే ఒక దాంట్లో స్టోరేజ్. దీని గురించి ఇంకా చెప్పుకోవాలనుకుంటే పూర్వకాలంలో ఏంటంటే పండు పడితే కింద ఉంటే తినేవాడు, అది పురుగు పడితే చీమలు పడితే దులుచుకొని అలా తినేసేవాడు. దాచుకునే సిస్టమ్ అనేది మనిషికి ఎప్పుడు నేర్చుకోలే. దాచుకుని ఎప్పుడైతే మనిషి దాచుకున్నాడు, లేకపోతే రేపటి కోసం ఉందా అనుకునే సిస్టంలో ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి డిసీజెస్ స్టార్ట్ అయినాయి. అంటే అంటే ఆయుర్వేదంలో సూత్రం ఏంటంటే, మన వేదాల సూత్రం అంటే భుంజీతత్వం అంటారు. అంటే దాన్ని దాచుకోవడం, ఏదైనా విషయం ఏంటంటే మనం దాచిపెట్టడం. కానీ ప్రతి ఒక్కటి ఏదైతే దానికి అక్కడ వాడికి కావాల్సింది ఏంటంటే ఒక ప్రదేశం కానీ ఇవన్నీ కావాలి. ఇప్పుడు అన్ని దాచుకునే తింటున్నాం, అన్ని దాచుకుని తింటున్నాం, ఫ్రిడ్జ్లో దాచేసుకుంటున్నాం, ప్యాకెట్ ఫుడ్స్ అన్ని దాచేసుకుంటున్నాం. అవన్నీ ఈరోజు బట్టి చెప్తాం. అంటే ఎందుకు ఇవన్నీ పాత్రలు వచ్చినాయి, ఇప్పుడు ప్యాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ ఎందుకు వచ్చిందో అవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దాని త్రూగా మనకి ఆహారం ఆరోగ్యం రెండు చాలా నీట్గా జరుగుతూ ఉంటాయి. జనరల్గా పాత్రలు అనేది ఏంటంటే ఓల్డ్ సిస్టంలో వాడేంటంటే అక్కడ ఏదైతే దొరుకుతున్నాయో ఆకులు వాడేవాడు. ఫస్ట్ దొన్నెలు ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులు రౌండ్ కంటే నీరు ఉందనుకోండి జారిపోతుంది కదా. ఆ చిన్న లాజిక్ వాడేంటంటే ఇలా ఓపెన్గా ఉన్నదానికి క్లోజ్డ్గా పెడితే అందులో వాటర్ ఉంది, ఓపెన్గా ఉంటున్నప్పుడు గాలి తగులుతుంది, లేకపోతే దాన్ని మూత పెడుతున్నప్పుడు ఈగలు చేరవు, అంటే వేరేది ఏదో తీసుకోదు. ఇలాగా కొన్ని వేల సంవత్సరాలు దాని అధ్యయనం బట్టి వాడి తాలూకు పరిజ్ఞానం వాడుకుంటే ఇంకా 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 చేసుకోవడానికి కొన్ని పాత్రలు వాడుకున్నారు. అవి మోస్ట్లీ ఏముంటుంది, చెక్క రాయితో ఉండేవి గతంలో, చాలా పాతకాలంలో. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా సివిలైజేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు పాత్రలు, వంట పాత్రలు, ఏవైనా దాచుకునే పాత్రలు లోహాలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. అంటే ఈ లోహం బట్టి అది ఎన్ని వేల సంవత్సరాల క్రితంలో ఆ రకంగా తెలుసుకునేవారు. భూమిని తవ్వుతున్నప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ తవ్వుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వచ్చే ఫస్ట్ ఏంటంటే మెటల్స్కి వచ్చేవి. ఏ మెటల్స్? డైరెక్ట్ మెటల్స్. డైరెక్ట్ మెటల్స్ అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా దొరికేవి రాయ, చెక్క, ఈ రెండు దొరుకుతున్నాయి. దాన్ని ఇంకొంచెం భూమిలో తీసుకున్న తర్వాత ఏమిటంటే ఐరన్ దొరుకుతుంది, కాపర్ దొరుకుతుంది. అంటే వాళ్ళు డైరెక్ట్ గా రా ప్రొడక్ట్ ని యూస్ చేస్తారు. రా ప్రొడక్ట్ ని వాడుతారు. లోహం ఏదైతే ఉంది ఆ లోహం తాలూకా డైరెక్ట్ రా ప్రొడక్ట్ తో ఎలాయిస్ అంటారు. అంటే మిక్స్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎలాయిస్ అంటారు, లేకపోతే డైరెక్ట్ అయితే మెటల్స్ అంటారు. ఆ మెటల్ డైరెక్ట్ గా వాడుకుంటేవాడు అంతే. అప్పుడు ఈ మెటల్ ఇది వాడేవాడు అని చెప్పేసి అన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చేది. సరే, ఈ మెటల్స్ ఎలా వచ్చినాయి అంటే పిడుగు పాటలో కానీ, లేకపోతే ఉల్కాలు తగులుతున్నప్పుడు కానీ, లేకపోతే కొన్ని ఫాసిల్స్ అని ఒక పెద్ద ఏదైనా జంతువు చనిపోయింది అనుకోండి, అది వేల సంవత్సరాలతో పోయిన తర్వాత అది మళ్ళీ ఏదైనా మెటల్ కింద తయారవుతూ ఉంటుంది. సో ఈ రకంగా అన్ని ఏంటంటే భూమిని తవ్వుతూ వచ్చినప్పుడు కల్లా వీళ్ళకి అవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకు వాడు ఏంటంటే భూమి తవ్వే సిస్టమ్ వాడికి తెలియదు కాబట్టి అప్పుడు డైరెక్ట్గా ఉండే మెటల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా వాడుకుంటాడు. దాన్ని మెటల్స్ అంటాం. దీని తర్వాత ఏంటంటే అలై స్టార్ట్ అయింది. కొంచెం మనుషులు మార్పు చెందిన తర్వాత 2-3 కలబోసి చేసేవాడు. అంటే అదొక మెటల్ ఇదొక మెటల్ కలిసి కొంచెం రాంజ్ నుంచి తర్వాత అంటే ఇత్తడి నుంచి కంచు. అంటే ఇప్పుడు మనకి బయట కూడా కొన్ని స్టీల్ పాత్రలు దొరుకుతాయి, కానీ అడుగున రాగి కోటెడ్ ఉంటున్నాయి. సో ఇలాంటి మిక్స్డ్ అలాయ్స్ ఏవైతే మిక్స్డ్ మెటల్స్ ఏవైతే కలిపి అలాయ్స్ సిస్టమ్ అని తయారు చేస్తారు. ఇత్తడి కానీ లేకపోతే ఇంకేమంటే అల్యూమినియం కానీ ఇవన్నీ వచ్చేసినాయి. అల్యూమినియం కూడా మెటలే. సో ఇవన్నీ కలబోసి ఎప్పుడైతే తయారు చేస్తున్నారో అలాంటప్పుడు ఏంటంటే దానికి కోటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అందుకు టిన్, లెడ్ అవన్నీ వాడేవారు. ఇప్పుడు చూడండి, ఇత్తడి పాత్రలు తీసుకుంటే దాని లోపల టిన్ వేస్తుంటారు. అంటే ఇది వెయ్యాలి అనుకొని నెక్స్ట్ జనరేషన్ అంతా పెట్టేసుకుంటూ నడిపించారు. దాని మూలం ఏదైతే ఉందో ఏ పదార్థం దేనికి, ఏ రుచి దేనికి వాడడం అనేది మర్చిపోయినారు. నిజానికి దీనికి మెటల్ ఏదైతే సైన్స్ ఏదైతే చెప్తుందో అందులో మేము మోస్ట్లీ వాడేది ఏంటంటే ఏది ఏ పాత్రలు ఎలా తయారు చేయాలి అనేది అని అంటారు. ఐరన్ ఫస్ట్, తర్వాత ఐరన్, మనకు ఉండే జనరల్ మెటల్స్ కొన్ని చెప్పుకుందాం. ఫస్ట్ మనకు దొరికేది ఏంటంటే మట్టి విరివిగా దొరుకుతుంది, ఇంకా ఐరన్ దొరుకుతుంది, కాపర్ దొరుకుతుంది, ఇత్తడి, కంచు, బంగారం, వెండి, సీసం, ఇంకా గాజు, చెక్క, రాయి, ప్లాటినం, ఇరిడియం, ఇవన్నీ మెటల్సే వస్తున్నాయి. సో ఇంకా పాదరసం, ఇవన్నీ జనరల్గా దొరికేవి ఉన్నాయి.
దీన్ని ఏం చేస్తారంటే దాంట్లో క్షారగుణం పెరగడానికి కోసం మనకి ఆహార పదార్థాలు తయారు చేస్తారు. అంటే ఆహారం అనేది ఇందులోనే మాత్రమే తినాలి అని చెప్పి కొన్ని నిర్ధారించబడింది. అంటే ఎందుకు ఆహారం ద్వారా ఏదైనా విష పదార్థాలు ఉంది అంటే అది మనం బాడీలోకి వెళ్ళకుండా ఉండాలి. అంటే అది ఫస్ట్ క్షారం తయారవ్వాలి, ఆల్కలైంటీ అక్కడ స్టార్ట్ అవ్వాలి. సో ఆల్కలైంటీ స్టార్ట్ అవ్వాలంటే మెటల్స్ చాలా వరకు అబ్జార్బ్ చేసుకుంటాయి. కొన్ని మెటల్స్ ఎలా అంటే వేడి చేస్తే సాగుతాయి, కొన్ని మెటల్స్ వేడి చేస్తే దగ్గర అయిపోతాయి. సో మెత్తబడుతుంటాయి, పల్చగా అవుతుంటాయి, గేజింగ్ అంటారు. మీకు ఎస్ఎస్ అంటే స్టైనెస్ స్టీల్లో 316, 304 అని చెప్పేసి కొన్ని 308 అని మెటల్స్ ఉన్నాయి. ఆ మెటల్స్ దానివల్ల అంటే గేజింగ్ అనమాట, అంటే ఎంత పరిణామం. చూడండి, ఇప్పుడు ఐరన్ మనం కొన్ని తీసుకుంటే కొన్ని ఐరన్ బాగా పల్చగా ఉంటుంది, మీరు పెన్నులకి వీటన్నిటికీ వాడతారు, పెన్సిల్ అని, ఇది ఐరనే. సో దాంతోపాటు ఇంకొన్ని బాగా గేజ్ ఎక్కువ వెళ్ళామనుకోండి అది చాలా లావుగా ఉంటుంది. దోశలు వేసే పెనాలు ఇవన్నీ బాగా గట్టిగా ఉంటాయి, అంటే గేజ్ ఎక్కువ ఉంటాయి. గేజ్ బట్టి ఏమవుతుందంటే లోపల నుంచి హీట్ ప్రొడక్షన్ అనేది మన ఆహార పదార్థాలకు ఎంత తగలాలో అంతే తగిలేటట్లు లాంగ్ బ్యాక్ తయారు చేసేవారు కేవలం దీని గురించి. అంటే లోహాలు తయారు చేసేవాడిని ఒక రకమైన వృత్తి కింద అతను పెట్టి అది కులం జరిగేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మందికి తయారు చేయాలనే ఉద్దేశంతో మెటల్స్ మారిపోయినాయి. మనకి 6 రకాల రుచులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయుర్వేదం కలుపుదాం, అందులో మనకి 6 రకాల రుచులు ఉన్నాయి. తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఇంకా ఉప్పు, లవణం ఉంది. ఈ 6 రకాల రుచుల్లో ఈ పదార్థాలు ఏవేవి ఎందులో వేయాలి అంతే, సింపుల్. అర్థమైందంటే వైద్యం ఏం చేస్తున్నాం, మెటల్ని ఎలాగైతే మనం శరీరంలో తీసుకోవాలి. ఒకటి సోడియం తక్కువైపోయింది, సో సోడియంని ఇందులో కలుపుకొని మనం తీసుకోవాలి. సో వాడికి ఐరన్ తక్కువైపోయింది, ఐరన్ ఏ పాత్రలో వండి పెట్టాలి, దాంట్లో తీసుకోవాలి. పాత్రలకి ఇంత ఇంపార్టెన్స్ ఉంది సార్, ఏ పాత్రలో వండితే ఎలా ఫుడ్ ఉంటుంది అనేది. ఏదో దొరికింది అనుకోని అందరూ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని తినేస్తే ఏమవుతుంది. అప్పుడు మొదట అరిటాకులో ఎందుకు వేసేవారు, మొదట్లో అరిటాకులు ఏం చేస్తుంటే విషయాన్ని తీసేస్తుంది. ఎప్పుడైనా మీరు అరిటాకులో తిన్నారనుకోండి, అయిపోయిన తర్వాత నల్లగా ఉంటుంది ఒకసారి అరిటాకు. ఎందుకు, కొన్నిసార్లు తినండి ఏం అనిపించదు. అంటే పాత్ర ఏం చేస్తుంది, అరిటాకు ఏమవుతుంది, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, విషయాన్ని హరించుకుంటుంది. సో అలాగే ప్రతి ఒక్క ఆకుకి ఉంది. దాంట్లో మనం కానుగాకు అని తీసుకుంటాం, లేకపోతే ఇప్పుడు ఇస్త్రాకు ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తాం, దాని ఆకులు పెద్దగా ఆకులు తయారు చేసి ఇస్త్రాకు తయారు చేస్తారు. అదేం చేస్తుంది, మనకి ఏవైతే ఇబ్బంది లేకుండా దానికి మళ్ళీ దర్భగడ్డలు పూస్తారు. సో మళ్ళీ ఏమైనా ఇంకేమైనా చక్కగా వెళ్ళిపోవాలంటే రివర్స్ గుచ్చుతారు. అది చాలా ఒక మంచి టెక్నిక్. అంటే మనిషి అంత దీనిగా ఆలోచించి దాన్ని తయారు చేసి పెట్టుంటే, సో ఇంట్లో లోపలికి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి గురించి కూడా ఆలోచించే రకాలు. కొన్ని రకాల ఆకులు ఉంటాయి, దొన్నెల్లా చేసుకుంటారు, అట్ట ఆకు కానీ ఇవన్నీ. సో దాన్ని ఏంటి లోపలిగా దొన్నెల్లా చేసుకొని దాంట్లో తినేవాడు. సో ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే బాడీకి ఆల్కలైనిటీ అందించడానికి కోసం. మోదుగాకుల్లో కూడా తింటారు, అవే ఇస్త్రాకులు అంటుంటాం మా సైడ్. సో దాన్ని ఏం చేస్తాం, మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఆల్కలైనిటీ తయారవ్వాలి. వాడికి యాసిడ్స్ ఏం ప్రొడక్షన్ అవ్వకూడదు, తినే ఆహార పదార్థం ఎంత విషం ఉన్నా అది హరించిపోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తుంటారు. సో ఈ రకంగా మొదట ఏంటంటే మనకి ఈ మట్టి పాత్రలు ఉంటాయి. మట్టి గురించి కొంచెం మధ్యలో చెప్పుకుందాం. జనరల్గా మనకుండే ఇది ప్లాస్టిక్స్ కానీ పాలిఇథిలిన్, అంటే మనం లోపల ఏదైతే పెట్రోల్ తీసేటప్పుడు 21 ఐటమ్స్ బయటకు వస్తుంటాయి. అందులో తారు అన్నీ ఉంటాయి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ. సో ఏదైతే సైడ్కి తీసిన ఎథిలిన్ అనే దాన్ని ఎక్కువ విరివిగా బయట పడేస్తున్నాం కాబట్టి మనం దాన్ని ఏంటి ఇట్లా ప్లాస్టిక్, అంటే పర్మనెంట్గా ఉండే ప్లాస్టిక్స్, అంటే చైర్ కానీ లేకపోతే కొన్ని పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఇది కేవలం మనం ఓన్లీ స్టోరేజ్కే వాడాలి. అంటే ఇప్పుడు బయట నుంచి టమాటాలు తెచ్చాం సార్, ఇప్పుడు మార్కెట్ లో కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ వస్తున్నాయి సార్. యాక్చువల్లీ నేను కూడా వాడతాను అవి ఇంట్లో అప్పుడప్పుడు. టప్పర్ వేర్ అని చెప్పి, అదేంటంటే ఫుడ్ ఆల్రెడీ చల్లగా అయిపోయిన ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆహారం, దాన్ని అందులో పెట్టి అది కుక్కర్లో పెట్టి ఒక విజిల్ ఇప్పిస్తే హీట్ అయిపోతుంది. ఈజీ మెథడ్ ఎత్తుక్కున్నారు కాబట్టి అందులో ఆల్కలైనిటీ పెంచేదే ఉంది. పాలిఇథిలిన్ ఎప్పుడు కూడా ఆల్కలైనిటీ పెంచదు, అది ఒక ప్లాస్టిక్. సో అదేమవుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడ కూడా లైఫ్లో ఎక్కడగా డైజెస్ట్ అవ్వని పదార్థాలు అదొకటి. భూమి నుంచి ఎలా వచ్చిందో మరి అలాగే వెళ్తుంది, కానీ ఎక్కడ డైజెస్ట్ కానే కాదు. సో దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ మన లోపలికి వెళ్ళిపోతే క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అరగని పదార్థం కదా, ఈరోజు తిన్న ఇడ్లీ మళ్ళీ బయటకు వచ్చేయాలి, కానీ అరగకుండా లోపల ఏదైతే ఉందో నరాల్లోకి వెళ్ళిపోతే అది బయటకు రాదు కాబట్టి లోపల మెల్లగా క్యాన్సర్ తయారవుతుంది. సో అందుకని ఇథిలిన్ సిస్టమ్ కానీ పాలిఇథిలిన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అవాయిడ్ ఉంటుంది, అంటే వేడి. అందుకు నేనేమంటున్నాను, ప్లాస్టిక్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మోస్ట్లీ మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ కూరగాయలు పెట్టుకోవాలి, పప్పులు పెట్టుకోవాలి, జీడిపప్పులు కానీ పప్పులు కానీ ఏమి అంటే వేడి చేయకుండా చల్లబరచకుండా ఏదైతే ఉంటుందో అలా యాజ్ ఇట్ ఈజ్గా ఉండేదాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో కానీ వేడి కానీ చలవ కానీ చేసామనుకోండి ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా దాని గుణాలు అనేది ఆహార పదార్థం ద్వారా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది, అది అరగని పదార్థం. అట్లా
అంటే ప్రతి ఒక్క దానికి ఒక విలువ అయితే ఉంది ఆహారం తీసుకునే దాంట్లో. స్టోరేజ్లో మన ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఓకే సార్, చాలా బాగుంది సార్. అంటే పాత్రలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, వాటిని వాడడం వల్ల అవి మన బాడీలో మన జీర్ణ వ్యవస్థ మీద ఎలా పడుతున్నాయి, దానివల్ల మనకి ఎలాంటి వ్యాధులు వస్తాయి అనేది చాలా బాగుంది సార్. సో నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, అసలు ఏ పాత్రలో వండుకోవాలి, ఏ పాత్రలో తినాలి, అసలు ఏవి వాడితే అసలు మనకి చాలా మంచిది? మంచిది, సూపర్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం ఇంట్లో పాయసం వండుతున్నాం, అంటే తీపి పదార్థాలు మనం ఒకటి మాట్లాడదాం. మధురం, లవణం అండ్ పులుపు, కారం, వగరు, చేదు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఫస్ట్ తీపి పదార్థాలు తీసుకుందాం. తీపి పదార్థాలు ఏవి కూడా మనం ఇత్తడిలో వండుకోవచ్చు. ఇత్తడిలో ఎప్పుడైతే మనం వండుకుంటున్నాం దానికి ఏం ప్రాబ్లం లేదు. మట్టి అన్ని రుచులు వండుకోవచ్చు. మట్టి పదార్థాలు ఏదైతే ఉన్నాయో అన్ని రకాల రుచులు వండుకోవచ్చు. తీపి పదార్థాలకు వస్తారు ఇత్తడిలో ఏం చేస్తారంటే టిన్ వేసిస్తాం, లోపల కళాయి వేస్తుంటాం. సో ఇదేంటంటే లాంగ్ బ్యాక్ ఏంటంటే పులుపు పదార్థాలు ఉండేటప్పుడు అది క్లీనింగ్లు ఇవన్నిటికీ ఇబ్బంది అవుతుందని అలా చేసేవారు. కానీ నిజానికి టిన్ వల్ల ఏమవుతుందంటే మనకు శక్తి అనేది తగ్గిపోతుంది, క్షీణిస్తూ ఉంటుంది. సో టిన్ అనేది కానీ అల్యూమినియం కానీ మన బాడీకి ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ అందించదు, అది బాడీని బాగా కొంగదీసేస్తూ ఉంటుంది. ఇంకొంచెం ఈ లోహాలు అంటే ఈ ఉంగరాలు వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు దీనికి కూడా మెటల్స్ పెడతారు, రాళ్ళు అన్నట్టు. సో అలాంటప్పుడు ఆ బాడీకి అబ్జార్బ్ అయ్యేది, లోపల అబ్జార్బ్ అయిన తర్వాత శక్తిని తక్కువ చేసేది ఏమవుతుందంటే టిన్ కానీ లెడ్ కానీ ఇవన్నీ మనం దాన్ని తీసుకోవాల్సిన పని లేదు. సో అల్యూమినియం కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇత్తడి ఏదైతే ఉందో దాంట్లో కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీపి పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇత్తడిలో వాడుకోవచ్చు. అంటే తీపి అంటే అన్నం కూడా తీపి వస్తుంది, అన్నం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేముంది, తీపి పదార్థాలు అన్నీ కూడా ఇత్తడిలో వాడుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది లేదు. కానీ స్టోర్ ఉంచకూడదు కదండి. స్టోర్ ఏది కూడా అంటే పులుపు పదార్థాలు ఈరోజు మనం చారు వండాం లేకపోతే కూర వండుతున్నాం, అందులో కొంచెం టమాటాలు వేస్తాం, చింతపండు వేస్తాం, అప్పుడు ఇదేం చేస్తే వండుకోవచ్చు. కానీ వెంటనే మళ్ళీ దాన్ని తీసేసి స్టెయిన్లెస్ స్టీల్లో పెట్టుకోవచ్చు, స్టెయిన్లెస్ స్టీల్లో మార్చుకోవాలి అంతే. ఎందుకంటే వండే పదార్థం అప్పుడు ఏమవుతుందంటే మన లోపల హీట్ అనేది మెల్లగా జనరేట్ అయ్యి ఆ ఆహార పదార్థాలకు అందుకుంటుంది. సో అట్లీస్ట్ కొన్ని కాలం ఒక 5 సంవత్సరాలు వాడే లోపల మెల్లగా ఇత్తడి అనేది మన శరీరంలోకి అందుతూ ఉంటుంది, దాని తప్పేం లేదు. కానీ టిన్ అంతే కొంచెం కష్టం అండి. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ అమ్మా. ఓకే మేడం, చెప్పండి మేడం, ఏం అడుగుదాం అనుకుంటున్నారు? డాక్టర్ గారితో అమ్మ మెడ మీద కొంచెం మంట అనిపిస్తుంది, మెడ పైన కొత్తగా వస్తున్నాయి ఇప్పుడే, ముందెప్పుడు లేవు. కన్ను కింద ఒకటి అయ్యి చాలా కాలం అయింది, చిన్నగా ఉంటుందని. ఇప్పుడేమో మెడ పైన కొంచెం ఎక్కువ వస్తున్నాయి, అదే ఒకసారి అడుగుదాము. పెళ్లిపిల్లలకి ఏం చేస్తారంటే మీరు మామూలు కిరాణా షాపులో తినే సున్నం ఉంటుంది, పాన్ షాపుల్లో కూడా తినే సున్నం ఉంటుంది. ఆ సున్నం కొంచెం తీసుకొని దాంట్లో అల్లం రసం వేయాలి. అది 2 చేతితో తగలకుండా ఒక పుల్లతో బాగా రబ్ చేసుకుంటూ అది ఎక్కడైతే పెలుపురు ఉందో దాని మొదలకి అంటిస్తే ఒక 2-3 రోజుల్లో పెలుపుర్లు పోతూ ఉంటాయి. చాలా కొంచెం జాగ్రత్తగా పిలిపిరి లిఫ్ట్ చేయాలి. ఆ టీత్ పిక్తో జస్ట్ ఇలాగ సున్నాన్ని అల్లం రసం 2-3 చిటికలు ఇలా చిన్న పిండేస్తే చాలు. చిన్నగా పిండేసి ఆ రసాన్ని దీన్ని కలిపి ముద్దలా చేసుకొని పిలిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో దాని ఒక్కదానికి ఆ స్పాట్కి అంటిస్తే చాలు. చిన్నగా అంటిస్తే అది 2-3 రోజుల్లో కరిగిపోతాయి. కొంచెం చర్మం మీద పెడితే చిన్న బొబ్బలు ఎక్కుతాయి అంతే. సో వీలైనంత వరకు చెయ్యి తగలకుండా పుల్లతోనే చేసుకొని ఆ పిలిపిర్లు పెట్టుకోవచ్చు. శరీరంలో వేడి ఎక్కువైపోతే, మాంసం ఎక్కువ పెరిగిపోతే ఆటోమేటిక్గా బయటకు పిలిపిర్లు వస్తూ ఉంటాయి. అది మండింది అనుకోండి, బాగా ఆవాల నూనె బాగా ఆవాల నూనె చల్లటి ఆవాల నూనె బాగా రబ్ చేసుకుంటే మొదలకి ఆ పిలకలన్నీ మెల్లమెల్లగా ఓడిపోతూ ఉంటాయి. ఇది పిలిపిర్ల కోసం. ఓకే అండి, విన్నారు కదండి, ఆ చిట్కాని పాటించండి. డాక్టర్ గారు వేరే కాల్ ఉందండి. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరు మేడం? ప్రశాంతి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి, ఏమైందండి? హలో చెప్పమా. ఆయాసం అవుతుంది, సరిగ్గా మాట్లాడలేకపోతే సార్, సరిగ్గా ఫుడ్ తీసుకోను, వాటర్ తాగను, ఏది లేదు, జ్యూస్ లేదు, ఏది లేదు సార్. పండు తిన్నాను. పండు తిని మరి ఎట్లా, మరి శరీరం ఎలాగ అవుతుంది, రోజు ఎలా గడుస్తుంది, శక్తి ఎలా ఉంటుంది? అంటే చేస్తాను సార్, మెడిటేషన్ కూడా సరిగ్గా చేయడం లేదు. జంక్ ఏం తింటారా, బయట చాక్లెట్లు కానీ తింటారా? ఏమి తిన్నాను సార్. పొట్ట పట్టేస్తుందా? పొట్ట పట్టేస్తుంది. ఇప్పుడు ఆకలి అవుతుంది కానీ సరిగ్గా టైం తినను, ఆయాసం అవుతుంది, ఏది తినాలనిపించదు, తాగాలనిపించదు.
అది నాభి జారిపోయి ఉండొచ్చు. ఒకసారి ఎప్పుడైనా నాభి ఎవరైనా చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. పొట్ట పట్టేస్తూ ఉంటుంది. మీకు పొట్టంతా ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు రౌండ్గా కుడి నుంచి ఎడం పక్కకి ఇలా మొత్తం రౌండ్గా ఆయిల్ రాసుకోండి. బాగా మొత్తం పొట్టంతా రాసుకొని వేడి కాపడం ఏదైతే ఉందో గుడ్డని పొట్ట బొడ్డు మీద అలా పెడుతూ ఉంటే ఈ ఆటోమేటిక్గా ఈ నొప్పులని ఏదైతే ఉందో బాగా వాంతి రూపంలో వచ్చేస్తుంటుంది. లేకపోతే వేడి నీళ్ళు తాగేసి వామనం అంటారు, వాంతి రూపంలో మొత్తం అంతా కక్కేయండి, పొట్టంతా సాఫ్ అవుతుంది. కొంచెం అల్లం టీ గట్ట ఇలాంటివి తీసుకుంటే ఆకలి మళ్ళీ పెరుగుతుంది. అలా అనుకోద్దు అంటే అవును అదే వికారాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఏదో తిన్నారు తినేది అరగకుండా బయటికి రావాలనుకుంటుంది, అది ఒక్కటి చేస్తే సరిపోతుంది. ఉప్పు నీళ్ళు తాగేసి వాంతి చేసుకోండి, దానివల్ల తగ్గుతుంటుంది. ఓకే అండి. అయితే తీపి పదార్థాలు ఇత్తడిలో వేసుకుంటాం, మట్టిలో వేసుకుంటాం. సో మళ్ళీ వండేసిన తర్వాత వెండి పాత్రలు వేసుకొని తినచ్చు. కానీ వండేటప్పుడు మాత్రం కొన్ని అవాయిడ్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి. అదేంటంటే సీసం అంటే గ్లాస్ ఐటమ్ని వేడి చేయకూడదు, అది కరిగిపోతుంది. కానీ కొన్ని రకాల తగరం అవి కూడా కరిగిపోతూ ఉంటుంది, టిన్ అనేది. దాని తర్వాత వెండి పాత్రలు వేడి చేయడానికి అవకాశం లేదు. సో అవన్నీ అవాయిడ్ చేయాల్సింది, బంగారం అని. సో వీటంతవరకు ఆపేస్తే సరిపోతుందండి ఇట్లా వండే పదార్థాలు. సో వండిన తర్వాత వార్చుకునే పదార్థాలు ఎందులో అయితే వార్చాలి అంటే ఎందులో స్టోర్ చేసుకోవాలి అంటే తీపిగా ఏవైతే ఉన్నాయనుకోండి, తీపి పదార్థాలు అన్నీ మట్టి పాత్రలు పెట్టుకోవచ్చు, ఇత్తడి పాత్రలు పెట్టుకోవచ్చు, వెండి పాత్రలు పెట్టుకోవచ్చు, వీళ్ళైతే బంగారం పాత్రలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల వెంటనే ఆల్కలైన్ స్టార్ట్ అయిపోయి లోపలికి మన శరీరానికి ఈజీగా అరుగుదల పెరుగుతుంది, రైట్. సో దీని తర్వాత పులుపు పదార్థాలు చేసినప్పుడు మనం ఏం చేయాలి, మట్టి పాత్రలో పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఇత్తడిలో పెట్టుకోవచ్చు. ఐరన్ బాగా కడాయి ఉంటుంది, ఐరన్లో పెట్టుకొని బాగా వండుకున్న తర్వాత మళ్ళీ మనం ప్లేట్లు మార్చుకునేటప్పుడు మీరు మళ్ళీ ఐరన్లో పెట్టుకోవచ్చు, స్టెయిన్లెస్ స్టీల్లో పెట్టుకోండి. పులుపు రిలేటెడ్ అవుతుంది. వెండి పాత్రలో తినచ్చు, చీనీ పాత్రలు అంటారు అంటే మనం పింగాణి అంటారు, అందులో పెట్టుకొని తాగొచ్చు. మట్టి పాత్రలు ఉంటాయి, అందులో పెట్టుకొని తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా చెక్క పాత్రలు ఉన్నాయి, ఈ మధ్యన వస్తున్నాయి. అంటే మీరు కొబ్బరి చిప్పను కూడా మనం ధోనిలా గరిటలాగా వాడుకుంటారు. సో అలాంటివన్నీ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం లోపలికి తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే దేనికి తీపి పులుపు పదార్థాలకి. కార పదార్థాలకు వచ్చేసరికి అన్నీ వాడుకోవచ్చు, ఒక రాగి తప్పించి ఏవైతే పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలు పెట్టుకోవచ్చు. రాగి, ప్లాస్టిక్ ఇలాంటివి కాకుండా మిగతా అన్ని పదార్థాల్లో దీన్ని స్టోర్ చేసుకొని మనం తీసుకోవచ్చు. అంటే గ్లాస్ కూడా వాడుకోవచ్చు, మట్టి వాడుకోవచ్చు, చెక్క వాడుకోవచ్చు, రాయి వాడుకోవచ్చు. ఇప్పుడు రాయి కూడా వస్తున్నాయి, అంటే సోమ్ ఇవన్నీ చెప్పేసి అంటారు, మెటల్, అది కూడా రాళ్ళు కూడా ఉంటాయి, అవి కూడా మనం అందులో పెట్టుకొని తీసుకోవచ్చు. రాగి పాత్రని ఏవైతే రాయితో ఏదైతే తయారు చేస్తారో అది స్టవ్ మీద కూడా పెట్టుకొని చేసుకోవడం వల్ల మంచి మెటల్స్ అంతే. పిల్లలకి చాలామందికి ఏంటంటే బుద్ధిమాంద్యం వస్తుంది, అంటే యాక్టివ్ ఉండరు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఈ చెక్క రాయిది ఎక్కువ వాడుతుండాలి. చెక్కలో వారికి ఏంటంటే వారికి తినిపిస్తూ ఉండాలి. ఎక్కువ వేడిది ఉంది, చెక్క పాత్రలు కొన్ని వచ్చేసినాయి ఈ మధ్యన, ఆ చెక్క పాత్రల నుండి దాన్ని తినిపించాలి. అండ్ వండేటప్పుడు ఏముంటుంది, బాగా రాయితో అంటే మనం ఏదైతే పాత్ర చేస్తున్నాం చూసారా, ఇది మనం రోటి పచ్చళ్ళు అంటాం. సో రోటితో తయారు చేసింది రాయి, ఇసురిన రాయి అంటే దానికి ఒక స్పీడ్ ఉంటుంది, తిరగలి. అవన్నీ మనం వాడుతుండాలి. రోటి పచ్చళ్ళు ఏవైతే ఉందో, తిరగలి, సన్నికొడ్లు ఏవైతే ఉన్నాయో వాటితో చేసినవే, దంచి ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ తీసుకోవాలి. ఇన్ కేసు కొంచెం ఎక్స్పెన్స్ అయినా మనకి ఈ మధ్యన స్టోన్ రిలేటెడ్లో ఉండే పాత్రలే వస్తున్నాయి, అది మనం స్టవ్ మీద పెట్టినా ఏం పగిలిపోవు. అలాంటి అందులో వండుకొని ఏవైతే పప్పులు కూరలు కానీ ఏమైనా వండామనుకోండి, వాళ్ళకి గట్టి మెటల్ అందుతుంది, స్లోలీ మారుతుంది. ఏదైతే దొరుకుతుంది మనకు ప్లాస్టిక్ దొరుకుతుంది తినేస్తున్నాం, లేకపోతే పింగాణి దొరుకుతుంది తినేస్తున్నాం, కొన్ని నార్మల్ జనరల్ ఎల్ఐస్. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏ ధాతు మన శరీరానికి అందట్లేదు, రైట్. డబ్బులు ఎక్స్పెన్స్ ఏమవుతుంది, ఒక వెండి అన్న మీరు అడిగారు, వెండి ఎంత ఉంటుంది, 70,000 ఉంది కేజీ. కానీ అది 2-3 తరాల వరకు మీకు అలాగా ఆ ప్లేట్ వెళ్తూనే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు తిన్నా ధాతువు లోపలికి వెళ్తుంది కదా, ఇబ్బంది ఉండదు. సో మళ్ళీ దీని తర్వాత ఇప్పుడు కొన్ని రకాల చేదు పదార్థాలు ఉన్నాయి. చేదు పదార్థాలు కూడా మీరు అన్ని రకాల పాత్రలు వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్లో ఇటువంటి వండేసిన తర్వాత పదార్థాలు పెట్టకూడదు, అలాగే అందులో వండుకోకూడదు, వేడి చేయకూడదు. అంటే మనం ఏం చేస్తాం, మైక్రోవేవ్లో పెట్టుకుంటాం, రైట్. అలాంటప్పుడు ఏమవుతుందంటే జనరల్ కొంచెం అందకపోవచ్చు, కొంచెం అంతది కదా బాడీకి, ఎప్పుడొకప్పుడు అంతది కదా. అందుకు వీలైనంత వరకు అవి పప్పులు, జీడిపప్పులు పెట్టుకోవడానికి, అంటే జస్ట్ చోరు కూరగాయలు పెట్టుకోవడానికి మాత్రం పెట్టుకోవాలి. ఓకే అండి. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకొని మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, గోమాత సురేష్ గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే.
నాది ఓవర్ డైజెషన్ సార్. 4 సార్లు మోషన్ వస్తుంది, యూరిన్ వస్తుంది. ఆ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మొఖాలు అన్ని బోగులు పెడతాయి. ఎందుకు సార్? ఆ. ఇవన్నీ ఏంటవుతుందో మన శక్తి తగ్గిపోతుంది కదండి, బాగా ఎక్కువ మోషన్స్ ద్వారా వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 4 సార్లు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సాబుదానా ఉంటుంది కదా, సాబుదానా కిచిడీలా చేసుకొని తినండి, సాబుదానా ఉప్మాలా చేసుకొని తినండి, ఇంకా కొన్ని మెంతులు పెరుగు బాగా నమిలిన. సో ఆటోమేటిక్గా ఇవి తగ్గిపోతాయండి. అంటే మనం ఏమవుతుందంటే శరీరంలో ఎక్కువ నీరు శాతం ఉంది, శరీరం బాగా వేడి ఎక్కువైపోయింది, బయటకు తన్నేయాలనుకుంటుంది. కొంచెం చలవ చేసే పదార్థాలు మీరు తింటే సరిపోతుంది. సగ్గు బియ్యం కానీ, సాబుదానా కానీ, సబ్జా గింజలు కానీ, అండ్ కీరాకాయలు ఇలాంటివన్నీ కొంచెం రెగ్యులర్గా తినండి. వేడి కాకుండా, వేడిగా ఉండి కాకుండా తింటే, చలవ చేసేవి చల్లగా ఉండేవి ఇలాంటివి తింటే తగ్గిపోతుంది. ఇంకా పులిసిన గంజి ఉంటుంది కదా, నిన్నటిది మొన్నటిది పకాలన్న ఉంటారు, పాత అన్నం, చల్దానం అంటారు. ఆ చల్దానం ఏదైతే తిన్నారో శరీరం చల్లబడతా ఉంటుంది. కొంచెం దాంట్లో ఉల్లిపాయ ఇలాంటివన్నీ వేసుకోండి, ఆటోమేటిక్గా తగ్గుతుంది. కొంచెం పచ్చళ్ళు అని దూరం చేయండి, చాలు, సరిపోతుంది. వేడి ఎక్కువైపోయింది. విన్నారు కదండి, ఈ విధంగా పాటిస్తే మీ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుందండి. ఇంకొక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు తిరుపతి, కమలాపూర్ మండల్, హన్మకొండ డిస్ట్రిక్ట్. ఓకే అండి, డాక్టర్ గారితో చెప్పండి. సరే, ఏమైందండి సమస్య? నమస్కారం. నమస్తే అండి. మాది రేపల్ గ్రామం, కమలాపూర్ మండల్, హన్మకొండ జిల్లా. ఆ, ఈ వారం 10 రోజుల నుంచి కొంచెం ఒక లెగ్ కొంచెం తిమ్మిరచ్చినట్టు అవుతుంది. ఏదైనా పడ్డారా ఎక్కడైనా? ఏం పర్లేదు, కొంచెం తిమ్మిరచ్చినట్టు పొలం పనులు అటు పోతుంది కదా. అవును అవును, ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ తిమ్మిరి వస్తుంది అంటే కారణం ఏంటంటే ఇక్కడి నుంచి రక్త ప్రసరణ జరగలేదు. అప్పుడు నేనేం చేస్తా, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ జాయింట్ మొత్తం అంతా మసాజ్ చేసుకుంటా, మాలిష్. మధ్యలో ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ ఎక్కువ తిమ్మిరి వస్తుంటుంది. తిమ్మిరి ఎక్కడైతే పడుతుందో అక్కడ మొత్తం అంతా నొప్పి ఉంటుంది. దాన్ని ఒక రౌండ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకుంటే, మాలిష్ చేసుకుంటే రక్తం మెల్లిగా జరుగుతుంది. దాంతోపాటు చిన్నపాటి ఎక్సర్సైజ్. ఎక్కడైతే తిమ్మిర్లు ఉన్నాయో రక్త ప్రసరణ వెళ్ళలేదు, అది వెళ్ళాలని ఏం చేయాలి, కొంచెం పైన కిందనే మాలిష్ చేసుకోవాలి. అక్కడి నుంచి జానెడు కిందకి, జానెడు పైకి మాలిష్ చేసుకుంటే శరీరం అంతా తిమ్మిర్లు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా చేయి పట్టుకుంటే ఇవంతా వెళ్ళదు కదా రక్తం, అలాగా ఇక్కడ ఏదైతే ఉందో అది లూజ్ చేయాల్సిన బాధ్యత మనదే. మాలిష్ మసాజ్ చేసుకుంటే తిమ్మిర్లు జరుగుతాయి. చిన్నపాటి ఎక్సర్సైజ్, వయసు ఉంది అన్నప్పుడు చిన్నపాటి ఎక్సర్సైజ్ అంతా చేయండి, దానివల్ల తగ్గుతూ ఉంటుంది ఎక్సర్సైజ్ వల్ల. అంటే ఎన్ని రోజులు లేదు, ఒక 10-15 రోజుల నుంచి పడలేదు, ఏం లేదు. పోతుంది. సీజన్ అలాంటిది, మనం కడకు ఉంటుంది, గట్టిగా ఉంటుంది, వర్షాకాలం కదా, సో గట్టి పట్టేసి ఉంటుంది అంతే. సో పొలంలోకి వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త, జలగలు వీటన్నిటి ఎక్కువ ఉంటాయి, కొన్ని పురుగులు కట్టేంటంటే అక్కడ మొత్తం అంతా తిమ్మిర్లు పట్టేస్తూ ఉంటుంది, స్పర్శపోతాం. సో అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండేటప్పుడు కొంచెం ఆవు పేడ బాగా ఒంటికంతా రాసుకున్నారనుకోండి, ఆవు పేడ రాసుకున్నప్పుడు ఏమవుతుంది, అది మొత్తం రక్త ప్రసరణ బాగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలాంటివన్నీ పెట్టుకోండి, ఉప్పు నీటితో స్నానం చేయండి, ఆటోమేటిక్గా ఇవన్నీ నొప్పులని తగ్గుతూ ఉంటాయి. అంటే ఇంట్లో చిట్కాలే చిన్న చిన్నవి, దానివల్ల తగ్గుతుంటాయి. విన్నారు కదండి, పాటించండి. మరొక కాల్ ఉందండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరండి? నా పేరు సుజాత మేడం, ఓకే, బీర్పూర్ మండల్, జగిత్యాల. ఓకే అండి, డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య ఏంటనేది. మా నాన్నకు మేడం 10-18 ఏళ్ళ కింద ఆపరేషన్ అయింది, హార్ట్ ఆపరేషన్. తనకు షుగర్ ఉన్నది. ఆ షుగర్ తోటి ఆయనకు ఇన్ని రోజులు మందులు వాడిండు. అయితే కిడ్నీలు కొంచెం ప్రాబ్లం ఉన్నాయని చెప్పారు, కానీ వాపులు అంటే విపరీతంగా వస్తున్నాయి సార్. అవును, వస్తాయండి. ఎందుకంటే మనం ఆపరేషన్ చేస్తాం కదా, కొన్ని ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గాన్స్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో డెఫినెట్లీ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. సో అది వాపులు అనేది, కిడ్నీ సమస్యలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో దానికి ఆటోమేటిక్గా ఒళ్ళు అంత వాపులు పెరుగుతూ ఉంటాయి. అవును సార్. ఒకసారి ఎందుకంటే అది ఆపరేషన్ అయ్యింది కాబట్టి ఆ రిపోర్ట్స్ ఏవైతే దగ్గరలో ఉన్న ఒకసారి డాక్టర్ చూపిస్తే చేయగలం. ఎందుకంటే ఆల్రెడీ సీరియస్ మ్యాటర్ ఉన్నప్పుడు మన వాపులు వీటన్నిటి చెప్పలేం. ఒక సైడ్ ఎఫెక్ట్ జరుగుతున్నప్పుడు హార్ట్కి జరిగింది, వస్తుంది ఇవన్నీ సిమ్టమ్సే. దానికి ఏంటంటే ఊపిరి ఎగశ్వాస జరుగుతూ ఉంటుంది, లోపల నుంచి చెమటలు రావు, మూత్రం ఆగిపోతూ ఉంటుంది, వయసు రీత్యా ఉండే ప్రాబ్లమ్స్. లేకపోతే ఆ పాత డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని చదవాల్సి ఉంటుందండి. అది ఈజీగా చిట్కా అయితే చెప్పలేము అట్లా. ఇంకా విన్నారు కదా మేడం, మీరు ఒకవేళ పర్సనల్గా సార్ని కలవాలి అనుకుంటే సార్ నెంబర్ వచ్చేసి అక్కడ నేమ్ స్ట్రిప్లో వేస్తున్నాం మేడం, ఒకసారి చూసి నోట్ చేసుకొని సార్ని మీరు పర్సనల్గా కలిసి కూడా దానికి సంబంధించిన వివరాలు అడగచ్చు, ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చండి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇన్ని పాత్రలు చెప్తున్నారు, కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్కి వచ్చేసి అందరూ కూడా స్టీల్ గిన్నెలని, ముఖ్యంగా కుక్కర్లు అండి బాగా వాడుతున్నది. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ అని,
నార్మల్ కుక్కర్స్ అని ఈ మెటల్స్ అనేవి వాడుతున్నారండి. అంటే ఇప్పుడు ఎలా చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే పూర్వకాలంలో ఏంటంటే మర్యాద కోసం మట్టి పాత్రలు వాడేవారు. పూర్వకాలంలో ఏంటంటే మర్యాద రావాలంటే మట్టి పాత్రలు వాడారు, ఎందుకంటే వాళ్ళు నీట్గా జాగ్రత్తగా పెట్టేవారు. మట్టి పాత్రలు వాడితే మర్యాద వస్తుంది. వచ్చిన వాళ్ళు కూడా ఏం బాబు తిన్నావా ఇవన్నీ అడిగేవారు. ఇప్పుడు ఏం లేదు, ఎప్పుడు వెళ్ళిపోతావు అన్నట్టే మాట్లాడు. ఎందుకంటే మనం చాలా వరకు ఇసిరితే బ్రేక్ అవ్వని పాత్రలు వాడుతున్నాం. అందులో కోపంగా ఉండేది ఏంటంటే గాజు, చాలా దానికి ఎక్కువ కోపం. అందుకని పగలగా ఏం చేస్తుంది, మన నలుగురిని కోసి పడేస్తుంటుంది. సో అలాంటి మట్టి పాత్రలు కూడా ఆ కోవకే చెంది వస్తాయి. కొన్ని కట్ చేస్తే మామూలుగా కట్ అయిపోతూ ఉంటాయి. అందుకని ఏమవుతుందంటే చిన్న జాగ్రత్తగా వాడుకోవాలి. మట్టి పాత్రల్ని ఒక 6 నెలల్లో మార్చేయాలి. అలాగే ఇప్పుడు ఏదైతే మనము ఆ టైం దొరక్క మనం ఏం చేస్తున్నాం, 6 నెలల్లో ఎందుకండి మట్టి పాత్రలు మార్చేయాలి? న్యూట్రిషన్ మట్టిలో కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్, ఇంత మట్టి తీసుకున్నాం, అందులో ఎంత న్యూట్రిషన్ వాడాలో ఉడకబెట్టి వేయించి కడిగి ఇవన్నీ ఏం చేస్తాం, తీసేస్తాం. మట్టి పాత్రలు వాడుతున్నప్పుడు వాళ్ళ క్లీనింగ్ కోసం ఎటువంటి సబ్బులు వాడకూడదు, గ్లిజరిన్ వాడకూడదు. సో వాడాల్సింది ఓన్లీ భస్మం, ఆవు పేడకల భస్మం తెచ్చుకోవాలి, లేకపోతే కట్టెబొగ్గల భస్మం తెచ్చుకోవాలి, తోమేయాలి, ఎండలో ఆరబెట్టేసి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అది వెట్టుగా ఉండకూడదు మట్టి పాత్రలు. ఇప్పుడు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఈ పిడకలు ఇవన్నీ అంటే కష్టం కదా. దొరుకుతున్నాయండి, ఎక్కడ మీరు ఏం భయపడక్కర్లేదు. మనం అడిగితే ఉంటుంది, ఎక్కడి నుంచో హిమాలయాల నీరు కూడా వస్తుంది. నిమ్మకాయతో చేయొచ్చండి, ఇప్పుడు అందరికీ కూడా అవైలబుల్ ఉంటుంది. ముగ్గు పిండి దొరుకుతుంది, ముగ్గు పిండితో చేసుకోవచ్చు, రైట్. ఏమైనా సో ఆవులు ఎక్కడ లేదు, ఆవులు అన్నీ ఉన్నాయి. పిడకలు తెచ్చుకొని కాల్చుకోండి, దోమలు రావు. వచ్చి మిగిలిపోయిన పిడకని మళ్ళీ పాత్రలు వేసి వాడుకోవచ్చు. తర్వాత ఏవైతే మళ్ళీ సీసం ఉంటుంది, అంటే స్టీల్ గాజు సీసం ఉంటుంది, ఎప్పుడు కూడా తడి లోపల ఉండకూడదు, అది ఎప్పుడు పొడిగా ఉండాలి. ఇంకోటి రాగి పాత్ర ఉంటుంది, రాగి పాత్రలో నీళ్లు మాత్రం వండుకోవాలి, నీళ్ళే ఇంకోటి వండకూడదు. నీరుకి మాత్రం చాలా మంచిది, అందుకు మంచిగా అంటే కరెంట్ బాగా పాస్ ఆన్ అవుతుంది. ఇత్తడి ఏమవుతుంది, పులుపు, తీపి, కారం, వగరు, చేదు ఏదైనా వండుకోవచ్చు, కానీ ఎక్కువసేపు ఉండకూడదు, అది తీసేసి మార్చుకోవాలి. అదేవిధంగా ఐరన్లో కారము, చేదు, వగరు ఇట్లాంటివన్నీ వాడుకోవాలి. తీపి పదార్థాలు ఏం వాడకూడదు, అంటే అన్నం కానీ తీపి పాయసం కానీ ఇవి వండాల్సిన పని లేదు. సో దాని తర్వాత బంగారం, వెండి ఏదైతే ఉందో అందులో వండిన తర్వాత అందులో దాచుకొని తినాలి. సో అందుకని మీరు ఎవరైతే వెండి పాత్రలో పెట్టుకున్నారనుకోండి, వేడిగా అందులో వేసామనుకోండి, వెంటనే చాలా హీట్ ఎక్కువైపోతుంది, ప్లేటు చాలా ఎక్కువ హీట్ని బాగా గ్రాస్ప్ చేసేస్తుంది. చాలా లూజ్ మెటల్స్ ఉంటాయి అందులో, అందుకు ఈజీగా బెండ్ అవుతూ ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తారు, మళ్ళీ రాగి కలుపుతారు. బంగారంలో రాగి దృఢత్వం కోసం. బంగారం కూడా చాలా తేలిక, మీరు కూడా వంచేయచ్చు, అంత ఈజీ సింపుల్గా ఉంటుంది, దాన్ని లాగుతుంది కొద్ది. సో దాన్ని మెటల్ ఈజీ ఉంటుంది కాబట్టి దాని టైట్నెస్ కోసం రాగి కలిపారు. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో ధాతు, ఎవరికైనా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, అలాంటి వాళ్ళందరూ వెండి వాడుకోవచ్చు, ఐరన్ వాడుకోవచ్చు, ఇలాంటి పదార్థాలు వాడుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తినేదానికి, తాగేదానికి ప్లాస్టిక్ మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో రెండోది, వాడిని వేడి చేస్తున్నప్పుడు అవి కూడా వేడి చేయాలి. గాజు సీసాలో తాగారనుకోండి, నీళ్ళు తాగారు, చాలా బాగుంటుంది. గాజు సీసాలు ఎప్పుడైతే హ్యాండ్లింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఏమవుతుంది, ఫస్ట్ రెస్పెక్ట్ పెరుగుతుంది, బాధ్యతలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పాత్రల ద్వారా మానసికంగా, శారీరకంగా రెండు తరగా ఆరోగ్యం పెంచేవారు, రైట్, మెటల్స్ వాడుతున్నప్పుడు. ఎప్పుడైతే ఈజీగా గెంతి పాటించిన ప్లాస్టిక్స్ కానీ, ఇప్పుడు రిమోట్ ఉంది, విసురుతాం, అదే రిమోట్ మట్టిదైంది అనుకోండి, లేకపోతే గాజుదైంది అనుకోండి, దాన్ని హ్యాండ్లింగ్ జాగ్రత్తగా ఉంటుంది, ఎందుకు పగిలిపోతుంది ఉద్దేశంతో. అట్లాంటప్పుడు లాంగ్ బ్యాక్ చాలా ఈజీగా వాడుకునేదానికి మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తరం పోయింది, మట్టి తరం పోయింది. మట్టి తరం నుంచి ఇప్పుడు లోహాలు, ఇంకా ఐరన్ సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు అంత కోటెడ్ సిస్టమ్ వస్తుంది, సెరామిక్ సిస్టమ్, నాన్స్ ప్లాస్టిక్ పైన వేస్తున్నారు. ఇది ఒక పెద్ద, అంటే ఏదైనా నాన్ స్టిక్ ఉందనుకోండి, ఏదో అనుకుంటారు నాకు ఈజీగా దోశలు వచ్చేస్తున్నాయి, చపాతీలు ఈజీగా వచ్చేస్తున్నాయి, తెలియకుండా వాళ్ళు వ్యాక్స్ తింటున్నారు, రైట్. దానికి ఏం తప్పేం లేదు, వాడు ఆల్రెడీ వ్యాక్స్ కోటెడ్ వేస్తున్నాడు, కొన్ని సెరామిక్స్ కంప్లీట్లీ కరిపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, అరగని పదార్థాలు శరీరానికి ప్రతిరోజు ఈ వంట పాత్రలు దేనిగా, బాండీ పదార్థాలుగా మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి, పాక పదార్థాలు వెళ్ళిపోతున్నాయి. దానికి బదులు చెక్కది ఒకటి మంచిగా, మనకి శిల్పారం వీటన్నిటిలో చెక్కది, మట్టిది దొరుకుతుంది, అందులో తినండి. మీలో ఒక శక్తి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక ఎర్రగా ఉండే పాత్రలు దొరుకుతున్నాయి కదా, అవి లోపల వేసుకొని ఆహారం ద్వారా, పాత్రల ద్వారా ఆహారం అనేది ఆరోగ్యాన్ని ఈ రకంగా పెంచుకోవచ్చు. కొంచెం కాస్ట్లీయే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం ఆరోగ్యం, అర్థం చేసుకోవచ్చు. చాలా బాగా చెప్పారండి. అంటే ఎలాంటి పాత్రలో తింటే ఏమవుతుంది, నేను కూడా కొన్ని విన్నానండి. అంటే మనం ఇత్తడి పాత్రలో ఎక్కువ రోజులు కనుక ఫుడ్ ఐటమ్స్ ఉంటే అవి ఆక్సిడైజ్ చెందుతాయి, పైన లేయర్ వస్తుంది, సో అది టాక్సిక్ అవుతుంది. అలానే ఇప్పుడు మీరు అన్నారు క్షారం అనేది పెరగాలి ఫుడ్లో అని, ఎందుకంటే క్షారం ఎప్పుడైతే పెరగదో ఎసిటిక్ నేచర్ పెరిగిపోతుంది. ఇంకా ఎసిటిక్ నేచర్ పెరిగిందంటే మనకి గ్యాస్ట్రిక్ కానీ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నమస్కారం. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం అండి. రేపు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.